నెల డిసెంబర్ నెల, ఈ నెలలో ప్రభా మా మనసులో ఇటువంటి ఏ దుష్టాలోచనలు, వంకతనాలు, ఏ దోషాలు, పాపాలు ఉన్న వాటిని తీసివేయండి ప్రభా. మంచి మనసుతో నింపండి ప్రభా. మంచి ఆశీర్వాదాలు, బలమైనవి, స్థిరమైనవి, నమ్మకమైన ఆశీర్వాదాలు మాకు దయచేయండి. ఇంతవరకు యోగు గ్రంథంలో నుంచి నాయన, యోగు నా విమోచకుడు సజీవుడు, నా విమోచకుడు సమస్తము చేయగలడు, నా విమోచకుడు సమస్తాన్ని జరిగించబడిన విశ్వాసంతో యోగు ముందుకెళ్తున్నాడు. అటువంటి విశ్వాసం, నమ్మకం నాకు, నా బిడ్డలందరికీ దయచేయండి. ఒకవేళ బలహీనులు ఉంటే వారిని బలపరచండి, శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగు చేయండి నాయన. అన్ని విధాలుగా నా బిడ్డలు దీవించండి, వారిని ఆశీర్వదించండి. పాడి పంట, కొనుగోలు, వ్యవసాయాలు, ఆటో సర్వీసులు, వారి వ్యాపారాలని, వారికి ఇచ్చిన కాయ కష్టమని, ఇంటి పని, వంట పని, వ్యవసాయ పనులు కూడా దీవించండి. యేసయ్య నామములో వాక్యాన్ని అందిస్తుండగా కొద్ది నిమిషాల ప్రభాని వాక్యాన్ని మేము సరి చేసుకొని దాని ప్రకారం ముందుకు సాగే భాగ్యం దయచేయమని యేసయ్య నామం ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభువు నామానికి మహిమ కలుగును గాక. మరి సమయంలో దేవదేవుని సన్నిధిలో మనం కనుక మరి ఆదికాండంలో నుంచి కొన్ని మాటలు మన మధ్యలో సుదీర్ఘంగా వచ్చి ఆ మాటలు చదువుతారు. మైక్ ఇవ్వండి. ఆదికాండంలో అనగా ఆ మాటలు చదువుకుందాం. ఈరోజు మరి ఈరోజు దేవుని సన్నిధిలో దేవుని యొక్క సముఖంలో మనం ఉన్నాం. ఈరోజు సంస్కారం తీసుకోబోతూ ఉన్నాం. కాబట్టి ప్రియులరా, మరి ఈ సంస్కారానికి మనం సిద్ధపడుతున్నాం. కాబట్టి ఈ సంస్కారంలో మనం అందరం పాలు పంచుకోవాలంటే మనకి ఏముండాలనేది ఇక్కడ ప్రభు వాక్యము చదువుతారు. ఆదికాండం 14 అయితే 17, 18, 19, 20 వచ్చినారు. 4 వచ్చినారు చదువుకుందాం. త్వరగా అందరూ బైబిల్ తెరవండి. ఆదికాండము 14వ అధ్యాయము 28, 29, 30. 28, 18, 19. ఓకే, 17 నుంచి ఉన్నది మైక్ వందల అతడు కోదర్లో యోమారును అతనితో కూడా మన రాజులను ఓడించి తిరిగి వచ్చినప్పుడు సోదోము రోజు అతన్ని ఎదుర్కొన్నట్టుకు రాజు లోయ అను షావే లోయ ముట్టకు బయలుదేరి వచ్చును. మరియు షాలేము రాజైన మెల్కీసెదెకు రొట్టెను ద్రాక్షారసమును తీసుకొని వచ్చును. అతడు సర్వోన్నతుడకు దేవునికి యాజకుడు. అప్పుడు అతడు అబ్రహామును ఆశీర్వదించి ఆకాశమునకు భూమికును సృష్టికర్త యొక్క సర్వోన్నతుడైన దేవుని వలన అబ్రహాము ఆశీర్వదించబడును అనియు, నీ శత్రువులను నీ చేతికి అప్పగించిన సర్వోన్నతుడకు దేవుడు స్తుతించబడిన కాక అని చెప్పను. అప్పుడు అతను అన్నింటిలో అతనికి 10వ వంతు ఇచ్చను. దేవుడు పెట్టినట్టు తీర్చింది. దేవుని యొక్క వాక్య భాగంలో నుంచి 14వ అధ్యాయము చాలా చక్కని మాటలు మనం విన్న 4 వచనాలు ఉన్నాయి. ఆ 4 వచనాలు ఎక్కువ ఉన్నాయి, కానీ 4 వచనాలు మనం చదువుకున్నాం. ఏంటంటే అది 14వ అధ్యాయములో 17వ వచనం నుంచి చదువుకున్నట్లయితే అతడు ఏంటమ్మా కొదర్లాయే మెరును ఎవరును అతనితో కూడా రాజులను ఓడించి తిరిగి వచ్చినప్పుడు సోదమ రాజు అతను ఎదుర్కొన్నట్టుకు రాజు లోయ అదే లోయ మట్టుకు బయలుదేరి వచ్చెను. మరి షాలేము రాజు మెల్కీసెదెకు రొట్టెను ద్రాక్షరసమును తీసుకొని వచ్చెను. అతడు సర్వోన్నతుడకు దేవునికి యాజకుడు. అప్పుడు అతడు అబ్రహామును ఆశీర్వదించి ఆకాశమునకు భూమికి సృష్టికర్తను సర్వోన్నతుడైన దేవుని వలన అబ్రహాము ఆశీర్వదించబడును గాక అని, ఈ శత్రువుల చేతికి అప్పగించిన సర్వోన్నతుడకు దేవుడు స్తుతింపబడును గాక అని చెప్పాను. అప్పుడు అతడు అన్నిటిలో ఇతనికి 10 వంతు ఇచ్చెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. ప్రియులారా, ఇక్కడ 4 విషయాలు ఉన్నాయి. ఈ 4 విషయాలు త్వరగా నేను చెప్పి ముందుకు సాగుతానని ప్రభు పేరు మనం చేస్తూ ఉన్నాం. దేవుని సన్నిధిలో ఈ యొక్క మొదటి ఆదివారపు దినము డిసెంబర్ నెలలో మనమందరూ కూడా పర్ల సంస్కారానికి వచ్చాం. సంస్కారం ఏంటంటే సంస్కారము జయించు వారికి సంస్కారం ఇవ్వాలట. జయించు వారికి సంస్కారం ఏంటిని జయించాలి?
పాపాన్ని, దోషాన్ని, ఇంకా శాపాన్ని, వాటన్నిటిని జయించినప్పుడే సంస్కారం తీసుకోవాలి. ఏటిని జయించకుండా మనము బలలో పాలు పంచుకోవడం అది దేవుడికి ఇష్టమైనది కాదు. జయించాలి. జయించడానికి సంస్కారం అనే దేవుని వాక్యం చాలిస్తుంది. జయించడానికి కిరీటం ఇస్తారు. జయించు వారికే ఏంటమ్మా ఇది ఇస్తారు, సర్టిఫికేట్. ఎవరైతే జయిస్తారో, ఎవరైతే విన్నర్ అవుతారో, ఎవరైతే విజయం పొందుతారో, ఎవరైతే అక్కడ అందరిలో ఘనముగా ఎంచబడతారో, మంచి పాటలు పాడుతారో, మంచి వాక్యం చదువుతారో వారికి మాత్రమే బహుమతి ఇవ్వబడుతుంది. అందుకుంటే జయించు వారికి అన్నాడు. అక్కడ జయించు వారికి సంస్కారం ఇవ్వబడుతుంది. ఏడు జయించాలి, పాపాన్ని జయించాలి, శాపాన్ని జయించాలి, ఇంటి దగ్గర తిట్టులు జయించాలి, బూతులు జయించాలి, అన్ని నెత్తి మీద ఎట్టుకొని ఇక్కడికి వచ్చి బల సంస్కారం తీసుకోవడం అనేది అది ప్రభువుకి ఇష్టమైనది కాదు. కాబట్టి బల సంస్కారం తీసుకొని చాలా విషయాలు ఉన్నాయి. అది ఏంటంటే మొదటిది చూసారా, ఆ 17వ వచనంలో చెప్తున్నాడు, రాజులను ఓడించాడు. దేవునికి స్తోత్రం. 17వ వచనంలో ఏం చేశాడంటే, అతడు కదర్లాయోమరును అతడితో కూడా ఉన్న రాజులను ఓడించి తిరిగి వచ్చినప్పుడు సొదొమ రాజు అతను ఎదుర్కొన్నట్టుకు రాజులోయను షావెలోయ మట్టుకు బయలుదేరి వచ్చును. ఎదుర్కొన్నట్టుకు సన్మానము చేయడానికి, ఘన స్వాగతం పలకడానికి, ఏమండి అతన్ని ఎదుర్కోవడానికి సాలేము రాజు అని ఎదుర్కోవడానికి ఆయన విజయం పొందినప్పుడు వచ్చాడు. దేవునికి స్తోత్రం. విజయం పొందాలి, అన్నిటిపై విజయం పొందాలి, అన్నిటిపై సమృద్ధిగా మనము జయించాలి. శాపాన్ని, పాపాన్ని, ఈ లోకాన్ని, ఈ లోక పరిస్థితులని మనం జయించినప్పుడే మనకి విజయం వస్తుంది. అక్కడ రాజు జయించాడట. జయించకపోతే ఆయనకి అక్కడ ఎవరి పేరు లేదు, ఘనత లేదు, కీర్తి లేదు, ఏమీ లేదు. కానీ అక్కడ రాజు జయించాడు. 17వ వచనంలో ఏమంటాడు, అక్కడ జయించాడట. అబ్రాహాము ఏం చేశాడు, అక్కడ దేవుని సన్నిధిలో జయించాడు. దేవుని స్తోత్రం. అతడు కదర్లాయోమరును అతనితో కూడా ఉన్న రాజులను ఓడించి తిరిగి వచ్చినప్పుడు సొదొమ రాజు అతను ఎదుర్కొంటుకును రాజులోయను షావే లోయ మట్టుకు బయలుదేరి వచ్చును. రెండో విషయానికి వస్తే, మరి సాలేము రాజు అని మెల్కీసెదెకు రొట్టెను ద్రాక్షరసము తీసుకొని వచ్చాను. ఆ జయించినోడికి ఈ రోజు జయించి ఇక్కడికి వచ్చారు కాబట్టి ఈ రొట్టెను, ఈ ద్రాక్షరసమును మీకు ఇవ్వబోతు అన్నాను. దేవునికి స్తోత్రం. జయించకుండా ఇంటి దగ్గర ఉండి, ఆ మంచం మీద ఉండి, ఆ కంచం దగ్గర ఉండి, ఆ కళ్ళం దగ్గర ఉండి, ఆ నూర్పు దగ్గర ఉండి, ఆ కూర్పు దగ్గర ఉండి, ఆ పంటను చూసుకొని, ఆ ఆదేశాలు చూసుకొని, ఆ చందాన్ని చూసుకొని మురిసిపోయే వారికి బల కార్యక్రమంలో సంస్కారం పొందుకోవడానికి అవకాశం లేదు. జయించిన వారికి మాత్రమే బల సంస్కారం ఉంది. ఆ రాజు జయించాడు కాబట్టి ఆ రాజు బల సంస్కారం దగ్గరికి వెళ్ళి రొట్టెను ద్రాక్షరసమును తీసుకొని, ఏమండి రొట్టెను ద్రాక్షరసమును తీసుకొని 18వ వచనం చదవండి. 18వ వచనం. మరియు షాలేము రాజైన మెల్కీసెదెకు రొట్టెను ద్రాక్షారసమును తీసుకొని వచ్చెను. అతడు సర్వోన్నతులకు దేవుని యాజకుడు. సర్వోన్నతులకు దేవుని యాజకుడిగా ఉండి ఆ రాజు దగ్గరికి తీసుకెళ్లి మెల్కీసెదెకుకి ఇస్తూ ఉన్నాడు, అయ్యా మీరు జయించిన వారు, మీరు విజయం పొందిన వారు, మీరు వేరే స్వర్గమైన, మరణమైన, మన స్వర్గమైన అందరితో కూడా కాకుండా దేవుని కొరకు నిలబడిన వారు, దేవుని కొరకు ముద్ర వేయబడిన వారు, దేవుని కొరకు రక్తము కార్చిన వారు, దేవుని కొరకు పనిచేసిన వారు కనుక మీకు ఇది సిద్ధంగా ఉన్నది. దేవునికి స్తోత్రం. 10 మంది కన్యకులు వెళ్ళారు ప్రియులరా. మత్తయి సువార్త 25:5 10 మంది కన్యకులు వెళ్ళారు. 10 మంది కూడా దివిటీలు పట్టుకెళ్ళారు. కానీ 10 మందికి దివిటీలు ఉన్నాయి, కానీ అందులో 5గురికి నూనె ఉంది, 5గురికి నూనె లేదు. దేవునికి స్తోత్రం. నూనె లేని దివిటీలు వెలుగుతాయమ్మా? నూనె లేని దీపం అంటే వెలుగుతుందా?
అలాంటి నూనె లేని దీపాలు పట్టుకొని వెళ్ళి, అయ్యా పెళ్లి కుమారుడు వస్తే మేము కూడా అందరితో పాటు సిద్ధపడి మేము వస్తామని అంటూ ఉన్నారు. దేవునికి స్తోత్రం. ఇలాగా పెళ్లి కుమారుడు వచ్చాడు. నూనె కూడా దివిటీలు వెలిగించి పెళ్లి కుమారుడికి స్వాగతం పలుకుతూ ఉన్నారు. ఈ రాజుకి రొట్టె ద్రాక్షరసం పట్టుకొని ఎలాగైతే స్వాగతం పలుకుతున్నాడో, వీళ్ళ మరికొద్ది క్షణాల్లో మీకు స్వాగతం వస్తూ ఉంది. ఈ రొట్టె ద్రాక్షరసం స్వాగతం పలుకుతుంది. దానిలో జనుడు మెల్కీసెదెకు యాజకుడిగా వచ్చి మీకు రొట్టెను ద్రాక్ష రసమును ఇవ్వడానికి ఆయన స్వాగతం పలుకుతాడు. వీళ్ళరా జయించిన వారికి ఈ సంస్కారంలో పాలు పంపులు పంచుకోవచ్చు. ఇంకా రెండోది ఏం చేయాలంట? ఈ సంస్కారంలో పాలు పొందినటువంటి వ్యక్తికి, విజయం పొందిన వ్యక్తికి ఏముంటదమ్మా? ఒక దగ్గర ఒక నుయ్యి ఉందంట, చిన్న నుయ్య. ఆ నుయ్య వర్షాకాలంలో బాగా మేల్కొచ్చింది నీరు. మరొక 2-3 అడుగుల్లో ఉందే మాత్రం లోతులో చెయ్యడిగా అందిపోతుంది. కానీ అటువంటి నుయ్యిలో ఎగురుకుంటూ పైన ఉన్న కప్ప ఆ నూతిలో ఏంటమ్మకి ఎత్తేసిందాడు. దేవుడికి స్తోత్రం. ఎదుగుతూ పై కప్పలన్నిటితో తిరుగుతున్న కప్ప ఏం చేసిందమ్మా? ఒకసారి ఎగురుతూ మామూలుగా ఉందనుకొని, అది నీ కాదు అనుకొని, అది బాగా కాదు అనుకొని అందులో జంప చేసేసరికి అందులో నుయ్యాట, అది నీరు ఉందట. దేవుడికి స్తోత్రం. అందులో నుండి బయటికి రావాలని ఎన్నో ప్రయత్నం చేస్తుంది. అందులో ఉన్నటువంటి పాత కప్పలు అంటానే అట, ఒలే మా అమ్మమ్మ ఇందులో దూకింది, అన్న అది ఇందులోనే ఉందా? మా నాన్న ఇందులో దూకాడు, అది ఇందులోనే ఉందా? మా అప్ప దీనిలో దూకింది, ఇందులో అదే ఇందులోనే ఉందా? మా బాబు దూకాడు, ఆయన ఇందులోనే ఉన్నాడా? నువ్వు ఎక్కడికి వెళ్ళిపోద్దురా? నిన్న కాకముందు వచ్చేవా కప్ప? మా అమ్మమ్మ ఉందా, మా తాత ఉందా, మా బాబు ఉందా, మా అప్ప ఉందా, మా ఏర్పాటు ఉందా? మేమందరం ఎందులో చుట్టూ ఏర్పట్టుకొని ఉంటే నువ్వు ఎక్కడికి వెళ్ళిపోద్దుగా? నువ్వు ఎక్కడికి వెళ్ళిపోతావని అంటే ఆవిడ పైకి ఎగురుతుందట. ఆ పైన కప్పల దగ్గరికి వెళ్ళి, నూనె దగ్గరికి వెళ్ళి అంచు మీద చూస్తానట. ఏంటా ఎగిరి మా దగ్గరికి వచ్చింది మనా? ఎగిరి మా దగ్గరికి వచ్చింది మనా? నువ్వెప్పుడు రాగలవా? నువ్వు మా దగ్గరికి రాగలవా? నీ శాతనవునా? నువ్వు ఈ పని చేయగలవా? మేమెంతమంది, వాళ్ళెంతమంది, నువ్వేమైనా ఎగరగలవా అని పైనుండి కప్పలాట. ఏం చేస్తానమ్మా? ఒకసారి బాధ పెడతాను. కింద నుండి పక్క కప్పలు అలగేడిపిస్తుందే, పైనుండి కప్పలు ఎలగేడిపిస్తుందే. ఈ కప్పకి అర్థం కావడం లేదు. ఎగరాలో గెంతాలో అందులో సంబాలో అందులో ఉండి కంఫర్ట్ ఏదో అర్థం కావడం లేదు. బయటికి వెళ్ళిపోతే బాగుంది కదా, అంత హ్యాపీగా ఉంది కదా, అంత సరదాగా ఉంది కదా, బయట ప్రపంచం అంతా తిరుగుతుంది కదా, ఈ 4 గోడల మధ్య, ఈ నూతుల మధ్య ఇదేంటి నాకు ఈ నరకము? దేవుడికి స్తోత్రం. ఏమా నూతిలో ఉన్న బాధ పెడతానే, బయటకు వచ్చేది బయట కప్పలు కూడా బాధపడతాను. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి, వ్యర్థం కాని పరిస్థితి. ఏం చేయాలో ఉద్యోగం లేదు, సద్యోగం లేదు, ఊరి మీద తిరుగుతాడు అని ఎక్కడో అంటున్నారు. అక్కడికి వెళ్తే వాళ్ళు సరిగ్గా కాంటాక్ట్ చేయడం లేదు, ఇక్కడికి వెళ్తే ఈ సరిగ్గా పట్టించేసుకోవడం లేదు. ఇంటి దగ్గర విలువ లేదు, ఈదిలో విలువ లేదు, ఊరిలో విలువ లేదు, సంఘంలో విలువ లేదు, సమాజంలో విలువ లేదు. ఎక్కడ బతకాలి? దేవుడికి స్తోత్రం. అప్పుడు ఏదైతేనేమే ఆ కప్ప వాళ్ళ మాటలు పట్టింపు చేసుకోలేదట, వీళ్ళ మాటలు పట్టింపు చేసుకోలేదట. ఒకటే నిదానము, ఏసే నా ఆధారము, ఏసే నా ప్రధానం అనుకొని ఏం చేస్తుందట? మళ్ళీ గెంతుతుందండి. వీటిలో నుంచి గెంతుతుందట, బయటికి రావాలని గెంతుతుందట. మళ్ళీ పడిపోతుంది, గెంతుతుందట మళ్ళీ పడిపోతుందట. దేవుడికి స్తోత్రం. ఏదైతేనేమి మొత్తానికి ఉలిక్కుపడి ఒకసారి గెలిచిందట. ఎంతగానో బయటికి వచ్చిందట. అప్పుడు అన్ని కప్పలేళ్ళి స్వాగతం పలుకుతున్నాయటమ్మా. వెరీ గుడ్, చాలా మంచిదనిగా గెంతో బయటకు వచ్చేసావు, వెరీ గుడ్. రాజకీయాలకైతే ద్రాక్షరసం రొట్టి పట్టుకుని స్వాగతం పలుకుతూ ఉన్నాయి. జయించిన రాజుకి, యుద్ధంలో జయించిన రాజుకి స్వాగతం పలికినట్లు ఈ కప్పలన్నీ కలిపి, బయట ఉన్న కప్పలన్నీ కలిపి ఏం చేస్తానేమా?
స్వాగతం పలుకుతున్న దేవుని స్తోత్రం. స్వాగతం పలుకుతుంటే ఆ కప్ప ఎందుకు ఆలోచించండి బయటికి రాగలిగింది? ఎవరైనా చెప్పగలరా? ప్రయత్నం వల్ల. ఆ కప్ప ఎందుకు ఆలోచించి బయటికి రాగలిగింది? ప్రయత్నించి గెంతడం నేర్చుకుంది కాబట్టి గెంతి 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 ఒకసారి దుమ్ముక్కుని బయటకు దూకించింది. గెంతడం నేర్చుకుంది కాబట్టి, వ్యాపారంలో తూకం వేయడం నేర్చుకుంది కాబట్టి వ్యాపారం చేయగలదు. తూకం లేకపోతే అటు అటొక 100 గ్రాములు ఇటు 100 గ్రాములు వెళ్ళిపోతూ ఉంటుంది. దేవుని స్తోత్రం. తూకం వేసినప్పుడు ఏం చేయలేమా? సరైన తూకం వేయాలి, లేకపోతే లాస్ వచ్చారు. ఎక్కడో కొనుక్కుడి దగ్గర మీకు 10 కేజీలు అన్నట్టు అనుకో, ఆ 10 కేజీలు నువ్వు యాపిల్ పళ్ళు తెచ్చి నువ్వు తూకం వేసినప్పుడు 100 గ్రాములు ఎక్స్ట్రాగా ఇచ్చిస్తే 10 కేజీ లాస్. ఆ లాస్ అని చెప్పమనుకో, వాళ్ళందరికీ బాగా తోస్తారు, మన వెళ్ళేసరికి మనకే తోక బాగా. ఎందుకంటే నేను చెప్పాను కదా, అమ్మ అలా తుయ్యకండి, అంత మొక్కిస్తే ఎలాగమ్మా అని అన్నాను అనుకో, ఐగర్ వచ్చినప్పుడు కరెక్ట్గా తుయ్యాల. వాళ్ళందరికీ ఎలా చూసినా పర్వాలేదు, ఐగర్ వచ్చి మాత్రం 100 గ్రాములు ఎక్కువ వెళ్ళిపోకుండా చూసుకోవాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ఐగర్ మేలు చేశాడు కాబట్టి, ఐగర్ మంచి చెప్పాడు కాబట్టి, ఐగర్ దగ్గరికి వచ్చేసరికి అన్ని పట్టించేస్తారండి. బయట అంతా మనం ఫ్రీగా వదిలేస్తాం, ఆల్ ఫ్రీ. అయితే ఇక్కడ ఈ కప్ప ఏం చేసిందమ్మా? అది చెవిటి కప్పరా? ఆ కప్పకేటి ఇనిపెట్టలేదట. నూతిలో ఉన్న కప్పలన్నీ కలిపి బాధ పెట్టినా సరే, హింసించినా సరే ఏంటి అనబడలేదట. అవి అలుసుకోవడం మిగిలిందట. పైన కప్పలు ఎంత అలుసుకున్నా సరే దానికి ఇనిపించలేదు. ఎందుకంటే చెవిటి కప్ప కాబట్టి, ఆ చెవిటి కప్ప నూతిలో ఉన్నవి వినిపించలేదు, అడుగు మీద ఉన్నవి వినిపించలేదు, బయట ఉన్నవి వినిపించలేదు. అనుకుంటే గెంతింది. ఒకసారి బయటకు 2 అడుగుల నుండి బయటకు వచ్చింది. దేవుడు అలాగే పట్టింపు చేసుకుంటా, ఇవన్నీ పట్టింపు చేసుకుంటే నూతులోని కప్పలని ఉన్నాయి కదా, ఇలా అన్నాయి కదా, మా అప్ప ఎక్కడన్నా, మా బావ ఎక్కడన్నా, నేను ఎక్కడన్నా, నువ్వు ఎక్కడికి వెళ్ళిపోతా అన్నాను కదా. ఎలాగైనా ఇన్సల్ట్ పడిపోతే ఆ నూతులోనే ఉండిపోయినది. అదే కానీ బయట కప్పలని నువ్వెప్పుడు రాగలవని అంటే, బయట కప్పలన్నీ నువ్వెప్పుడు రాగలవు? నూతులో గెంతిస్తావు కానీ అటు నుండి రాగలవా? పాపంలో పడిపోయి, అప్పుల్లో పడిపోయి, సమస్యల్లో పడిపోగానే, కోర్టుకు వెళ్ళిపోయినా కానీ నువ్వు కేసు గెలిచేస్తావా? నీ దేవుడు నీకు సహాయం చేసేద్దా? ఈ అప్పు నువ్వు విడిపించేద్దా అని బయట కప్పలు అంటుంటే, నువ్వెప్పుడు రాగలవని బయట కప్పలు అంటుంటే, నూతులోని కప్పలు ఎలా శోధిస్తే ఆ బయట కప్పలు అలాగే శోధిస్తే, పాపం బయటికి రాక లోనికి వెళ్ళక చెవిటి కప్ప కాబట్టి ఆ మాట ఆలకించలేదు, ఈ మాట ఆలకించలేదు. వెంటనే చంపు చేసింది. దేవునికి స్తోత్రం. బయటకు వచ్చింది. దేవునికి స్తోత్రం. అదే ఈ కప్పలు మాత్రం చాలా మంచి కాదండి. ఈ కప్పలు ఈ మాటలు ఆలకిస్తాయి, నూతులోని మాటలు ఆలకిస్తే, బయట మాటలు ఆలకిస్తే. అది ఒక అన్నదా దానికంటే నేను తక్కువ, నాకు బంగారం లేదా, చీరలు లేవా, బొట్లు లేవా, బొంగాలు లేవా, బంగారాలు లేవా, అంగరాలు లేవా, రంగరంగ వైభవంగా ఉన్న నా జీవితం అనేసి ఊరుకుంటామా? అది చెవిటి కప్ప కాబట్టి వినిపించడం. మన చెవిటోళ్ళు అయితే మనకి వినిపించకపోతే ఐగర్ 4 అంతుంటే ఐగర్కి చెప్తుంటే ఎక్కడో దగ్గర చెవులు పెడితే చెవులు పెద్దలు అంటారు, సేటి గోడలకు కూడా చెవులోనే జాగ్రత్తలు అంటారు. దేవుడికి స్తోత్రం. ఈ తోడుపాడలు ఎదురు ఏమంటే అన్నదమ్ములు అంటారు కదా, ఈ తోడుపాడల మీద సినిమా అడ్డుగోడ ఉంటుంది. ఆ అమ్మకి ఈ అమ్మకి పాడదు. అదే అనుకుంటే నాకు వెళ్ళిపోతాయి. ఈ పిల్లలకి వీళ్ళు తిడితే మా పిల్లలకి ఏదో మాతో తిడతారని వాళ్ళు అనుకోండి, ఆ పిల్లలకి ఏదో తిడితే వీళ్ళకి తిడతారని వీళ్ళు అనుకోండి. అలాంటి సమస్యలు అదే చెబుతా అయితే తోడుకోళ్ళు ఏమి తిట్టుకునే సరే ఎవరు ఇప్పించరు. ఈ కప్ప చెబుతాయి కాబట్టి అవతల లాంగున్నో లేదైనా సరే పట్టింపు చేసుకోలేదు, యువత బయట ఉన్నో ఏమైనా సరే పట్టింపు చేసుకోలేదు. కానీ తన ప్రయత్నం మాత్రం మానలేదు. దాన్ని ప్రయత్నం చేసింది కాబట్టి ఆ సమస్యలు అన్నింటిలో నుండి అది బయటకు రాగలిగింది. దేవుడితో దేవుడిని నమ్ముకున్నటువంటి నేను ఎన్ని సంవత్సరాలు గతించిన మన సమస్య తీరలేదని మనం బాధపడకండి. దేవుడు మనకు సహాయం చేసేవాడు ఉన్నాడు. నాగేంద్ర నా విమోచకుడు సజీవుడు, నా విమోచకుడు సజీవుడు, నా విమోచకుడు బలవంతుడు, నా
నా విమోచన సన్నిధుడు. కాబట్టి పిల్లల దేవుని సన్నిధిలో ఆయన జయించాడు కాబట్టే సంస్కారంలో పాలు పొందాడు. ఇంకా జయించాడు కాబట్టే రొట్టె ద్రాక్షరసం పట్టుకొని వెళ్ళి వెల్కమ్ చెప్తున్నాడు. అయ్యా తీసుకోండి అయ్యా, మీరు జయించారు కదా, ఈ లోకాన్ని జయించారు, పాపాన్ని జయించారు, శాపాన్ని జయించారు, నా కొరకు నిందలు అనుభవించారు, శ్రమలు అనుభవించారు, కష్టాలు అనుభవించారు. ఈ బాధ కార్యక్రమంలో పాలు పంచుకోండి. 19 వచ్చిన రొట్టెను ద్రాక్షరసం ఇచ్చిన మొదటిది రాజులను ఓడించాడు కాబట్టి దేవుని సన్నిధిలో బలమైన సాధనంగా ఉన్నాడు కాబట్టి రాజులను ఓడించాడు. అమ్మ నెంబర్ 1 రాజులను ఓడించాడు. రెండోది రొట్టెను ద్రాక్షరసమును దేవుడు ఇచ్చాడు, యాజకుడు ఇచ్చాడు. మూడోది 19 వచ్చిన ఆశీర్వదించాడు. ఆశీర్వాదం పొంది బ్లెస్సింగ్ ది గాడ్. దేవుడు అబ్రాహామును ఆశీర్వదించాడు. చూడండి, నా మాట కాదండి, 18 వచ్చిన అప్పుడు అతడు అబ్రాహామును ఆశీర్వదించి ఆకాశమునకును భూమికి సృష్టికర్తయను దేవుని యాజకుడు. అప్పుడు అతడు అబ్రాహామును ఆశీర్వదించి ఆకాశమునకు భూమికి సృష్టికర్తయను సర్వోన్నతుడైన దేవుని వలన అబ్రాహాము ఆశీర్వదించబడును గాక అని పిలుపు పలుకుతున్నాడు. ఆశీర్వదించాడు పిల్లరా. మొదటిది ఓడించాడు, అతడు ఏం చేశాడు? విజయం పొందాడు, రాజుల మీద విజయం పొందాడు. రెండోది రొట్టెను ద్రాక్షరసం ఇచ్చాడు. మూడోది ఆశీర్వదించాడు. చెట్ట చివరిగా 4వది ఉన్నాడు. ఆ బిడ్డకి వెళ్ళిపోతామా? దేవునికి స్తోత్రం. 4వది చివరిది. 4వ విషయానికి వస్తే అక్కడ అబ్రాహామును దేవుడు ఏం చేశాడట? ఇన్ని చేసినటువంటి దేవుడిని రాజుల్ని ఓడించాడు, రొట్టెను ద్రాక్షరసం ఇచ్చాడు, అబ్రాహామును ఆశీర్వదించాడు. ఆశీర్వదించిన వ్యక్తి ఏం చేస్తున్నాడు చూడండి, అన్నిటిలో 10వ వంతు ఇచ్చాను, దశభాగం ఇచ్చాడు. ఆశీర్వదించి కానించాడు కాబట్టి దశభాగం ఇచ్చాడండి, 10వ వంతు ఇచ్చాడు. అబ్రాహాము ఏం చేశాడు? దేవుడికి 10వ వంతు ఇచ్చాడు. ఆశీర్వదించకపోతే అది రాదు. దేవుడు నాకు పంట ఇవ్వకపోతే నేనే దేవుడికి ఇస్తామని అంటారు ఎవరైనా. నెలకు 300 వేసిన వాళ్ళు కూడా ఏది రాబడలేదని వాళ్ళు వేయడం మానేస్తారు. ఏమండి, చాలా మంది 100, 50, 200 వేసిన వాళ్ళు కూడా వేయడం లేదండి. దేవుడు ఇస్తే కదా మీకు ఇస్తామన్నట్టు మాట్లాడుతుంది. దేవుడు ఇచ్చినప్పుడు కూడా దేవుడు ఏం చేశాడు? అబ్రాహామును దేవుడు ఇచ్చాడు కాబట్టి 10వ వంతు ఇచ్చాడు. 10వ వంతు ఇచ్చాడు. అతనికి ఆశీర్వాదం వచ్చింది కాబట్టి హల్లెలూయా. అక్కడ ఆశీర్వదించాడు కాబట్టి ఇచ్చాడు. ఆశీర్వదించాడు కాబట్టి దేవుడికి ఇచ్చాడు. ఆశీర్వదించుడు పొంది నీకు నాకు ఎట్లేదండి. ఫస్ట్ ఇన్ని ఇల్లు, ఇన్ని వాకులు, ఇన్ని గూళ్ళు, ఇన్ని పట్టణాలు, ఇన్ని పల్లెలు, ఎంత ఫలాలు మనం చేస్తున్నామంటే దేవుడు ఆశీర్వదించబట్టే. దేవుడు ఆశీర్వదించబట్టే మనం వెళ్ళగొన్నాం. లేకపోతే ఏమైపోదు మనకే తెలియదు. కాబట్టి ప్రియులారా, దేవుని సన్నిధిలో మరి అబ్రాహామును ఆశీర్వదించాడు. అన్నిటిలో మరి రాజులను ఓడించడానికి సహాయం చేశాడు. రొట్టెను ద్రాక్షరసం ఇచ్చాడు. అబ్రాహామును ఆశీర్వదించాడు. అన్నిటిలో 10వ వంతు అబ్రాహాముకి దేవుడు అబ్రాహాము దేవుడికి ఇచ్చాడు. కాబట్టి ప్రియులారా, దేవుని సన్నిధిలో అబ్రాహాము దేవుడి దగ్గర గొప్ప విలువైన ఆశీర్వాదాలు పొందుకున్నాడు. అందువలన అబ్రాహాము విషయంలో దేవుని సన్నిధిలో ఆయన సిద్ధపాటు లేని జీవితం కాదు, కానీ సిద్ధపడి దేవుని సన్నిధిలో ఉన్నాడు. సాక్ష్యము కలిగినటువంటి జీవితాన్ని కలిగి ఉన్నాడు. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 6వ వచనం చదవండి. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 6వ వచనం త్వరగా. 5:6. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము. మీరు అతిశయపడుట మంచిది కాదు. అతిశయపడుట మంచిది కాదు. పులిసిన పిండి కొంచెమైనను మొత్తంతయు పులిసినని మీరు ఎరుగరా. మీరు పులిపిండి లేని వారు కనుక కొత్త మొత్తం ఉంటే పాతదైన పులిపిండిని తీసివేయండి. అంతేకాక క్రీస్తును పస్కా పశువు వదిలిపోవడను. చూసారా, మొత్తం యంత్రాల మొత్తం పోతే ఆ మొత్తం అంతా కూడా దానివల్ల ఎన్ని పాలు, కనబడి పాలలో ఏం చేశారు? ఒక మజ్జిగ సోప్ చేస్తే పాలన్నీ దేవుడికి. కాబట్టి బొక్కవల ధైర్యంలో చచ్చిపోయినప్పటి వల్ల మీరు మంచోలే, సాయంత్రం అంతా మంచిగా ఉన్నారు, మంచి పాటలు పాడారు, మంచి ఆరాధన చేస్తారు, మంచిగా స్తుతించారు, యూట్యూబ్లోనికి వెళ్ళారు, ఇన్స్టాగ్రామ్లోనికి వెళ్ళారు, అన్ని చేస్తున్నారు, చాలా మంచోలే, వెరీ గుడ్. కానీ ఒకటి చూడండి, ప్రసంగి జరుగుతున్నది ఒక్కవని ధైర్యంలో చచ్చిపోయినప్పటి వల్ల 10వ అధ్యాయం మొదటి వచనం ప్రసంగి 561 పేజీ త్వరగా.
మీ కొరకు చేతుపరిచిన బల కార్యక్రమం ముందు ఉంది. చెప్పండి. ఎన్నో అధ్యాయం చదవండి. 10వ అధ్యాయం మొదటి వచనం. బొక్కావాని తైలములో ఒక్కవాని తైలములో చచ్చిన ఈగల పరుట చేత ఏగల పరిడువ చేత అది చెడు వాసన అది కొట్టును. చెడు వాసన కొట్టును. కొంచెము బుద్ధిహీనత బుద్ధిహీనత త్రాసులో ఉంచిన ఎడల త్రాసులో ఉంచిన యెడల జ్ఞానమును జ్ఞానమును ఘనతను ఘనతను తేలగొట్టును. తేలగొట్టును. కాబట్టి జాగ్రత్త. మనం జాగ్రత్తగా ఉండాలి. సంవత్సరాలు గడిచిపోతున్నాయి. మంచి పాటలు పాడే, మంచి ఆటలాడే, మంచి సెంటు పూసుకున్నాం, మంచి సొగసుగా తయారయ్యాం, అన్ని బాగున్నాయి. కానీ జస్ట్ మిస్. చిన్న పాప నేను అంతవరకు వెళ్ళాను కదా అయ్యారు. జస్ట్ మిస్. నేను గమ్యానికి వెళ్ళిపోవాలనుకున్నాను కానీ జస్ట్ మిస్ తప్పాను. బొక్కవాని తైలంలో ఒక చచ్చినేగల పడుడు వల్ల ఆ బొక్కవాని తైలం యొక్క పరిశుద్ధత అంతా పోయిందండి దేవుని స్తోత్రం. కాబట్టి మన జీవితాలు పులిపిండి ఇంతరావా పెరుగు ఇంతరావ మధ్య ఆ యొక్క పాలలో ఇంతరావ పెరుగు పడితే చాలు, అయిపోయింది. నువ్వు రోజుల్లో సంవత్సరం వల్ల మంచిగా ఉన్నావు, నీ మీద ఒక ముద్ర వేస్తారు, నువ్వు దొంగలి. ఎంత బాధ అండి. ఒక మంచి వ్యక్తికి నువ్వు దొంగలు ఏదైనా ముద్ర వేస్తారు అనుకోండి, చాలా బాధపడాలి. ఆ ముద్ర అనేది మన మీద ఉండిపోయిన పర్వాలేదు, ఉండిపోతే మర్చిపోతుంది అటుగానే ఏంటమ్మా ఇదేంటి ఉండిపోతుంది కానీ మర్చిపోదాడు. బాగా తెలుసండి దేవుడికి స్తోత్రం. కాబట్టి మన జీవితంలో ఉండైతే పోతుంది కానీ మర్చి మాత్రం పోదు. పులిపిండి ఎత్తున పడితే అది ఈ నీటిలో నూనె వేయండి, ఒక డ్రాప్ అలా తేలిపారు, మేఘలో తేలిపారు. కాబట్టి మన జీవితాలు దేవుడి దగ్గర సరి చేసుకోవాలి, సిద్ధపాటు చేసుకోవాలి. అంతా సాక్ష్యం లేని జీవితం కాకుండా సాక్ష్యం కలిగిన జీవితాన్ని దేవుడి దగ్గర సంపాదించుకోవాలి. మనుషుల దగ్గర మెప్పులతో మనుషుడు అంటాడు, నీ అంతరుడు లేడు, నీ అంతరుడు లేడంటే టవర్ ఎక్కించాడు దేవుడి స్తోత్రం. ఏమా నీ అంతరుడు లేడంటే గుగుడు తండ్రిని ఏం చేసాడు, టవర్ ఎక్కిపడ్డాడు. ఇంకా నేను వెళ్ళిపోతే అక్కడికి ఏంటి ఫ్లవరు టవరు పొగుడుతుంటే ఇంకా ఎక్కిపోతున్నాడు. అలాగా పొగడుతులు మనకొద్దు. దేవుని సన్నిధిలో ఎవరు ఏదో అన్నారు అది ఇదని పట్టింపు చేసుకోవద్దు. మనమందరం ఒక తల్లి పిల్లలు అందరికి ఒకే రక్తము, ఒక శరీరమును తిని ఒక పానమును త్రాగి. మనమంతా ఎవరమండి? దేవుని పిల్లలు. ఒక శరీరమును తిని ఒక ప్రాణము త్రాగినటువంటి వారు మాకు. కాబట్టి మనం అందరం ఏక శరీరము, దేవుని శరీరాన్ని మనం పంచుకుంటూ ఉన్నాం. కాబట్టి ఆ శరీరం పంచుకొని ఆ సంస్కరణలో మనము పాల్పంపులు పంచుకుంటూ ఉన్నాం. కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాలి. పులిపిండి వేసదారు చూపుతుంది కాబట్టి అందులో సాక్ష్యం లేని జీవితం పనికిరాదు ప్రియులరా. పని జీవితము పనికిరాదు ప్రియులరా. సిద్ధపాటు లేని జీవితం పనికిరాదు ప్రియులరా. ప్రయాసపడని జీవితం, దేవుడి కొరకు ప్రయాసపడాలి. చాలా మంది దేవుడి కొరకు పిచ్చోళ్ళరా, ఎంత డబ్బు ఖర్చు పెట్టి ఆశ్చర్యపోతారు. ఆయన దేవుడి పైన అవ్వడు. సొంత పనులు అయితే మనం చేసుకుంటాం కానీ దేవుడి పని దగ్గరికి వచ్చేసరికి ఎవరు కూడా పట్టింపు చేసుకోరు. మత్తయి 25:30 వచ్చిన ఒకసారి ప్రయాసపడని జీవితం చూడండి. అక్కడ మత్తయి 25:30 ప్రయాసపడని 25:30 మరియు పనికిమాలిన దాసుని వెలుపటి చీకటిలోనికి త్రోసివేయుడి. అక్కడ ఏడుపులు పండ్లు కొరికటి ఉండునని దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎవరంటారు? ప్రయాసపడేది జీవితం. ప్రయాసపడాలి దేవుని కొరకు. ప్రయాసపడకపోతే పండ్లు కొరికటియో ఏడుపుయో అక్కడ ఉంటుంది. అది కాదు మనకు కావాల్సింది ప్రయాసపడాలి. ప్రభు నుండి నీ ప్రయాస వ్యాపారం కాదు. ప్రభులో ప్రయాసపడాలి. ప్రభు పని చేయడానికి సిద్ధపడాలి. కాబట్టి ప్రభు పని మనం చేస్తే మన పని దేవుడు చేస్తాడు. దేవుడు ఎందుకు రండి ఆయన. కాబట్టి ఇంకా చివరికి తగ్గింపు జీవితం కాదు. మత్తయి 11:28 అబ్రాహాము ప్రయాసపడి భారం మోసుకుంటున్నా సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగు చేతును. చూసారా తగ్గింపు. ప్రయాసపడి భారం మోసుకుని సమస్త
జనులారా యాదకురాడి నేను విశ్రాంతిని కొలిచే నేను సాత్వికుడును దేన మనసు కలవాడు కనుక మీ మీద నా కాడి చెప్పుకొని నా యొద్ద నేర్చుకోండి అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును ఏదైనా నా కాడి సులువుగాను నా భారం తేలికగాను ఉండును నా దగ్గరికి రండి నా పని చేసేటప్పుడు మీ పనికి వెళ్ళండి అప్పుడు మీకు ఎంత భారమైన పనైనా ఎంత గొప్ప పట్టుకుని పనైనా ఎంత బాధ పట్టుకుని పనైనా సులువుగా ఉంటుంది నా పని చేసి అప్పుడు మీకు పనికి వెళ్ళాలి నా పని చేయకుండా నా సిలువుని మోయకుండా నా భారాన్ని మోయకుండా మీరు ఎక్కడెక్కడో తిరుగుతున్నారు అది దేవుడికి ఇష్టమైనది కాదు నా భారం నా పని నా కాడి మోయండి ఆ కాడి మోసినప్పుడు దేవుడి కాడి ఎప్పుడైతే మనం మోసమో మన కాడి మనకి సులువు అవుతుందట మన ఇంటి దగ్గర మనకి సులువైన ఆశీర్వాదాలు వస్తాయి ఇక్కడ అబ్రాహాం ఏం చేస్తున్నాడు ఆ జయించాడు కాబట్టి ఆ యుద్ధానికి వెళ్ళి జయించాడు కాబట్టే విజయం వచ్చింది రాజుల మీద తర్వాత ఆ బల కార్యక్రమం పొందుకున్నాడు మూడోది ఆశీర్వదించబడ్డారు నాలుగోది పదవరకు దేవుడి దగ్గరికి తెచ్చాడు ఏంటంటే అందువలన దేవుడి చేత బహుగా ఆశీర్వదించబడ్డాడు పక్కన ముచ్చిపోయి ప్రార్థన చేసుకుందాం మహిమల